ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో వీరి ఖాతాల్లోకి నేరుగా 20,000 రూపాయలు అయితే బదిలీ చేయనున్నారనమాట. సో ఎప్పుడు పడతాయి, ఎవరెవరికి, ఇందుకు సంబంధించి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా ఎప్పటి నుంచి, మరి యాసంగి సీజన్ పాత బకాయిలు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త వారికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా అయితే తెలంగాణలో 6,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 9 ఎకరాల అంటే 9 రోజుల్లోనే 9 ఎకరాల వరకు జమ చేయడం అయితే జరిగింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో నేరుగా వీరి ఖాతాల్లో అయితే డబ్బులు అనేది 20,000 రూపాయలు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. సో వీరికి సంబంధించి రైతులకు బిగ్ అలర్ట్ అండి. సో ఇలా అయితే తప్పనిసరి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది చెప్తూ వస్తుంది. 6 గ్యారెంటీలో కొన్ని గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజలందరికీ మేలు చేస్తూ వస్తుంది. అయితే లోటు బడ్జెట్ కారణంగా కొన్ని పథకాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, కొన్ని పథకాలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే రైతు భరోసా అనేది ఆల్రెడీ ప్రభుత్వం కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక రైతులకు ఇచ్చారు. అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి కూడా పంట పెట్టుబడి వారికి కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి కేంద్రం అమలు చేసేటువంటి PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి కేంద్రం మరొక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. 11వ విడత నుంచి ఖాతాలో డబ్బులు జమ కాని రైతులకు మరోసారి అవకాశం అయితే కల్పించడం జరిగింది. రైతుల ఆధార్ సంబంధించి సీడింగ్ అంటే ఎవరైతే ఆధార్ కార్డు సంబంధించి లింక్ అనగా ఈ KYC అనేది ఇన్కంప్లీట్ చేసి ఉంటారో, అంటే ఇతర ఫార్మాలిటీలను కూడా పూర్తి చేసిన వారికి 11వ విడతలకు సంబంధించి మొత్తం దాదాపు 9 విడతలు 9 విడతల డబ్బులు ఒకేసారి అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఎందుకంటే కేంద్రం నుంచి ఇప్పుడు సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అనేది జమ చేస్తూ వస్తున్నారనమాట. ఇక ఒకేసారి ఇప్పుడు ఏదైతే మిగిలిపోయిన పథకాలు ఉన్నాయో వారు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా KYC కావచ్చు, NPCI లింకు, ఇతరత్ర అంశాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే వారికి మిగిలిపోయిన వాయిదాలన్నీ కూడా ఒకేసారి విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అయితే వెల్లడించడం జరిగిందనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన రైతులు ఎవరు అవుతున్నారో వారికి అయితే నిధులు జమ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక ఆల్టర్నేటివ్గా తెలంగాణ రాష్ట్రంలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికే సెప్టెంబర్ 30 తారీఖు వరకు హైకోర్టు అనేది గడువు అనేది విధించడం జరిగింది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవడం, ఆల్రెడీ కేంద్ర సంఘానికి ఎన్నికల సంఘం లేఖ రాయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వం ఇటువైపు ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వం మరొక 6,000 కోట్ల రూపాయలు అనేది RBI దగ్గర నుంచి బాండ్ల వేలం రూపంలో ప్రభుత్వం తీసుకోవాలని, ఇందుకు సంబంధించి ఈరోజు అయితే వేలంలో తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఆటోమేటిక్గా ఇక ఆర్థిక శాఖకు అందిన వెంటనే మిగిలిపోయిన పథకాలు ఏదైతే ఉన్నాయో రైతులకు కావచ్చు, ఇక రైతు రుణమాఫీ అనేది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో చేసి తీరారు. ఇప్పుడు 2వ సంవత్సరం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సొమ్ము అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక పాత బకాయిలు కూడా రావాల్సి అయితే ఉంది. ఇతర మిగిలిపోయిన పథకాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో వచ్చేసి రైతులకు, ముఖ్యంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు అయితే జమ చేయాల్సి అయితే ఉందన్నమాట. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి తప్పనిసరిగా అయితే మిగిలిపోయిన పథకాలపైన, అదేవిధంగా ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పథకాలపైన ఫోకస్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇక వాటికి సంబంధించిన అన్వేషణలో అధికారులు నిధులు బడ్జెట్ సమకూర్చే పనిలో పడ్డారు. ఇవన్నీ కూడా ఆర్థిక శాఖకు చేరిన వెంటనే మిగిలిపోయిన పథకాల్లో వచ్చేసి ఇక మహిళలకు ముఖ్యంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధం కావడం జరిగిందండి. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండి, అదేవిధంగా రేషన్ కార్డు కలిగి ఉండి, ఇక వివాహిత మహిళలకు సంబంధించి ముఖ్యంగా 2,500 రూపాయల నెలకు అనేది ప్రభుత్వం జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుందన్నమాట.
ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందులో వచ్చేసి రైతు కూలీలకు సంబంధించి అంటే ప్రతి విడతకు సంబంధించి దాదాపు అంటే 6,000 రూపాయలు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇటీవల కాలంలో కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. రూపాన్ని అంటే ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారికి, ఎటువంటి భూమి లేని వారికి మాత్రమే ఈ పథకానికి అయితే వర్తింపు జరుగుతుంది. 20 రోజులు అలా కరువు పనిలో పనిచేసిన వారికి దాదాపుగా కొంతమందికి అయితే రావడం జరిగింది. ఆ పథకాన్ని అయితే మళ్ళీ కూడా నిలుపుదల చేయడం జరిగింది నిధుల ఆర్థిక కొరత వల్ల. సో ప్రభుత్వం నుంచి దాదాపు 6,000 కోట్ల రూపాయలు అనేది సిద్ధంగా ఉంది. ఇందులో వచ్చేసి రైతాంగానికి గుడ్ న్యూస్ ఏందన్నమాట. ఇప్పుడు మహిళలకు సంబంధించి 2,500, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు, ఇక మిగిలిపోయిన పథకాలు కొంతమందికి ఇతర పథకాలు కూడా అందడం లేదని, కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి కూడా అన్ని రకాల పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఉంటే వ్యవసాయ కూలీలకు రైతు భరోసా అందజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో ప్రధానంగా మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట మహిళలకు సంబంధించి. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీ బస్ అనేది వినియోగించుకోవడం జరుగుతుంది కదా. అందులో ఇక బస్ సంబంధించినటువంటి డ్రైవర్లకు ఒక రూల్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదాలకు గురి కావడం ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ఇక ఉన్నతాధికారులు కూడా 11 డిపోల్లో అసలు ఏదైతే ముఖ్యంగా డ్రైవర్లు ఫోన్లు డ్రైవింగ్ చేసేటప్పుడు వాడకూడదని ఇక డిపో వచ్చిన వెంటనే మేనేజర్లకు ఈ ఫోన్లు అప్పగిప్పాలన్నమాట. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కండక్టర్ ఫోన్ చేసి వారికి సమాచారం అయితే అందించడం జరుగుతుంది. దీనివల్ల ప్రమాదాలు నివారించవచ్చని ప్రభుత్వం భావించి ఈ ఫలితాన్ని బట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా 92 ఏదైతే డిపోల్లో ఇవి వర్తించనున్నట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక 6,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, సాలరీస్, పెండింగ్ బిల్లు వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మిగిలిపోయినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ కోవకే ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సినటువంటి మనకు 20,000 రూపాయలు అనేది ఎవరికైతే జమ కాలేదో వారికి అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. ఈ కేవైసీ ప్రాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిధుల ఆర్థిక కొరత వల్లనే ఇలా ప్రభుత్వం కొన్ని పథకాలు అయితే ముందు చూపుతో కొనసాగించడం జరిగింది. వాటిలో కొంతమందికి గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కాలేదని, కొంతమంది ఇక ఇతరత్ర కొన్ని కారణాలు అయితే చెప్తున్నారు. ఇక ఆసరా పెన్షన్ల పెంపు ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక షాకింగ్ అప్డేట్ కూడా వచ్చిందనమాట. పీఎం కిసాన్లో భాగంగా సమ్మాన్ నిధి పేరిట ఏపీకే ఫైల్స్ అనేది వస్తున్నాయన్నమాట. వాట్సాప్లో లింకులు పంపుతున్నట్లు ఇక ఇవన్నీ కూడా వాటిపైన సైబర్ నేరగాళ్ళు ఒకసారిగా క్లిక్ చేస్తే ఫోన్లో కంట్రోల్ తీసుకుంటున్నారు, మోసాలు పాల్పడుతున్నట్లు. అనుమానాస్పద మెసేజ్ల్లో లింకులపైన క్లిక్ చేయొద్దని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు అనమాట. సో ఇక ఇటువంటి పైన అలర్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే మీరు కనుక ఇప్పటివరకు 20 విడత వచ్చి దాంతోపాటు 21 విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఇక మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. మీ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా, ఇతరతర కారణాల వల్ల ఇటీవల కాలంలో ఆగిపోయి ఉంటాయి. కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి, కొంతమందికి